సింగనగర్లోని ఒక పెట్రోల్ బంక్లో పెట్రోల్లో నీరు కలవడంతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. దీని గురించి పెట్రోల్ బంక్ నిర్వాహకులను అడుగగా వర్షం నీరు స్లాబ్పై నిలవడంతో ఎయిర్ పైపు ద్వారా పొరపాటున నీరు కలిశాయని సమాధానమిచ్చారు. పెట్రోల్ మొత్తం బయటికి తీసి మరలా పెట్రోల్ కొట్టి ఇస్తామంటూ వారు హామీ ఇచ్చారు. వాహనాలకు ఏదైనా సమస్య వస్తే మరమ్మతులు చేసి ఇస్తామని చెప్పడంతో సంతృప్తి చెందిన వాహనదారులు ఆందోళన విరమించారు. ఇది పొరపాటున జరిగిన తప్పే కానీ కావాలని చేసింది కాదంటూ బంక్ మేనేజర్ వివరణ ఇచ్చారు. మళ్ళీ పెట్రోల్ కొట్టిస్తానని వారు హామీ ఇచ్చారు. వాహనాలకు ఏదైనా సమస్య వస్తే మరమ్మతులు చేసి ఇస్తామని చెప్పడంతో సంతృప్తి చెందిన వాహనదారులు ఆందోళన విరమించారు. ఇది పొరపాటున జరిగిన తప్పే కానీ కావాలని చేసింది కాదని బంకు మేనేజర్ వివరణ ఇచ్చారు. మేనేజర్ని విజయవాడ సర్వీస్ స్టేషన్ మాది పెట్రోల్ బంకు. రాత్రి వర్షం కురవటం వల్ల వాటర్ స్లాబ్ మీద నిలబడి అవి ఎయిర్ పైప్ ద్వారా కొద్దిగా వాటర్ వెళ్ళి మార్నింగ్ అవి వెహికల్స్లోకి వెళ్ళి ఆగిపోవడం జరిగింది. ఇది ఒక 10-8 బల్బ్స్ వరకు వచ్చింది ప్రాబ్లం. అది వచ్చిన వాళ్ళకి మేము ప్రాబ్లం రెక్టిఫై చేసి ప్రాబ్లం లేకుండా చేసాము. ఎటువంటి ఇబ్బంది లేదు. అదంతా క్లీన్ చేసాం, అంతా అయిపోయిందండి. చిన్న పొరపాటు జరిగింది. అది ఎటువంటి కస్టమర్ మాత్రం ఎటువంటి ఇబ్బంది లేకుండా చేసి వాళ్ళ మెకానిక్తో అంతా క్లియర్ చేయించి వాళ్ళు మళ్ళీ పెట్రోల్ కొట్టి పంపించామండి. ట్యాంకులో ఏం లేదు. ఇది మామూలుగా ఎయిర్ పైప్ ద్వారా వచ్చింది. పైప్ వరకే, అంతవరకే. ట్యాంక్లో ఏం లేదు. వాటర్ ఎయిర్ పైప్ ద్వారా వచ్చిన చిన్న వర్షం వల్ల వచ్చిన ప్రాబ్లం. అది కంప్లైంట్ వచ్చిన వెహికల్స్ అన్ని రిపేర్ చేసి వాళ్ళకి